జూలై 8 నుంచి ఈ రాశులు పట్టుకుందల్లా బంగారమే. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రాహు అత్యంత శక్తివంతమైన గ్రహం. వ్యక్తి జాతకంలో ఈ గ్రహం శుభస్థానంలో ఉంటే పేదవారు కూడా కోటీశ్వరులవుతారు. అశుభ స్థానంలో ఉంటే ధనవంతులు కూడా పేదవారవుతారు. రాహువు గతేడాది మీనరాశిలోకి ప్రవేశించింది. మే 2025 నెల చివరి వరకు అక్కడే సంచారం చేస్తుంది. జూలై 8న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించనుంది. దీనివల్ల 3 రాశుల వారికి అదృష్టం కలిసివస్తుంది. ఎటువంటి పనులు చేసినా విజయాలు సాధిస్తారు. ఏ రాశుల వారికి ఏ విధంగా కలిసివస్తుందో తెలుసుకుందాం. వృషభ రాశి. ఈ రాశివారికి విపరీతమైన లాభాలున్నాయి. భారీగా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. కొద్దికాలం నుంచి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయగలుగుతారు. ఊహించని శుభవార్తలు కూడా వింటారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి ఈ సమయం బాగా కలిసివస్తుంది. అనుకున్న పనులన్నీ తొందరగా నెరవేరతాయి. తులారాశి. తులారాశివారికి రాహువు సంచారం కారణంగా అనేక లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా స్నేహితుల సపోర్ట్ లభించి ఈ సమయంలో వీరు అనే ప్రయోజనాలు పొందుతారు. దీంతో పాటు కొత్త ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. అలాగే విదేశాల్లో కూడా వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి మంచి ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. అంతేకాకుండా వీరికి కొత్త ఆదాయ వనరులు కూడా లభించే ఛాన్స్ ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వృశ్చిక రాశి. గతంలో మొదలై నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. గతం కంటే ఎక్కువగా ఆర్థిక లాభం ఉంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఎంత కష్టపడితే ఆ శ్రమకు తగినట్లుగా ఫలితం ఉంటుంది. విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునేవారు ఈ సమయంలో గట్టిగా కృషి చేస్తే అనుకున్నది సాధించగలుగుతారు.